రే పిలిచావరా? ఒక్క బకెట్కి బట్టలు ఉతికాను నేను, తెలుసా? మీరు హెల్ప్ చేస్తారేమో మిమ్మల్ని పిలిచాను. అది ఓకే, కానీ నువ్వు చెప్పిన సామెత ఊరికి ఆట పట్టించాను సర్కిల్. నాకు తెలుసు నీ మనసులో ఉన్న దిగులు. ఎందుకు? నేను గ్లామర్ గా ఉంటానని అందరూ అమ్మాయిలు చూస్తూ ఉంటారు కదా. ఏ అమ్మాయిని చూసారు? ఏం తెలియనట్టుగా నటిస్తున్నా. నిన్న మన కారులో వెళ్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న కారులో ఒక అమ్మాయి నన్ను చూస్తున్నా. అది నేను చూశాను. మీరు రాంగ్ సైడ్ లో వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మిమ్మల్ని ఏదో తిట్టింది. కొంచెం ఊరుకో. అన్ని నీ దిగులు పోగొట్టుకోవడానికి నువ్వు చెప్పే న్యాయం. కానీ ఒక విషయం, నువ్వు మాత్రం నన్ను అనుమానించకూడదు. నేను ఎప్పుడు తప్పు చేయను. ఈ అమ్మాయి కూడా పట్టించుకోలేదన్న బాధే కదా. అది కాదు, ఈ ట్రాఫిక్ గురించి నువ్వు మాట్లాడకూడదు. లోకల్ స్టేషన్ లో ఉన్నట్టుగా కాదు, మిషనరీతో మేము పనిచేస్తున్నాం. హలో, సిఎన్ఏ మాట్లాడుతున్నా. ఎస్పీ మాట్లాడుతున్నానయ్యా. సార్, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఇప్పుడు డ్యూటీలోనే ఉన్నాను. నువ్వు నోరు మీరా? లేదు సార్, నేను ఎక్కడ ఉంటున్నాను. 2 వారాల్లో నీకు ఒక ట్రాన్స్ఫర్ ఉంటుంది. లేదు సార్, మీరు అలా చేయడానికి నేను ఏ తప్పు చేయలేదు కదా. లోకల్ అయినయ్యా, ఈస్ట్ సిఐగా. అవునయ్యా. తర్వాత ఆ ఎమ్మెల్యే దత్తుగారు చెప్పడం వల్ల నీకు ఈ పోస్ట్ జరిగింది. అదేమిటంటే దత్తుగారు పిలిచి మీరు కొన్ని విషయాలు చెప్తారు, అది నువ్వు చెయ్యాలి. సరే సార్, థ్యాంక్ యూ. ఏమైందండి? బంగారం, నేను సిఐగా లోకల్ స్టేషన్. అయితే మీ ట్రాఫిక్ లో వదిలిపోయిందా? మోరిపోయానే. సరే, ఇదిగోనండి మీ కూలింగ్ గ్లాస్. థ్యాంక్ యూ. హలో. మంచి స్వప్నం. సర్కిల్ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. చెప్పవే. మీ అన్నయ్యకి ట్రాఫిక్ నుంచి ట్రాన్స్ఫర్ దొరికింది, ఈస్ట్ సిఐ అంట. రియల్లీ? ఓ, దొంగలకి బెస్ట్ టైం. ఏమి చెప్పడం లేదు. ఓకే. ఏంటన్నా ఇంత అర్జెంట్? పోలీస్ గా నా టెన్షన్ దిగులు ఎవరికి తెలియదు. ఇదే మాట నేను ఇంటర్వ్యూ తీసుకున్నా పెద్ద మనిషి కూడా చెప్పారు. ఏ పెద్ద మనిషి చెప్పాడు? నిన్నొకరిని కలిసానులే. నేను చేస్తున్న గ్రౌండ్ రియాలిటీ షోలో. యూజువల్ గా ఎవరైనా కెమెరా చూస్తే ముందుకొస్తారు కదా, కానీ ఈయనేమో తప్పించుకోవడానికి చూసారు. నేను వదులుతానా ఏంటి? నువ్వు మాత్రమే కాదు, ఈ ఛానల్ వాళ్ళు ఎవరిని వదిలిపెట్టారు. ముఖ్యంగా చెప్పాలంటే అలాంటి అందమైన వాళ్ళని. పోయిన వారం ఛానల్ నుంచి ఒక అమ్మాయి నాకు కాల్ చేస్తూనే ఉంది. ఒక్కటి ఇచ్చానంటే నువ్వు చెప్పు. నాకు ఆయన చెప్పిన ఫిలాసఫీ బాగా నచ్చింది. నాకు మాత్రమే కాదు, మా ఛానల్ హెడ్ కి కూడా. అన్నయ్య, ఆయన ఏమంటున్నారంటే సంతోషంగా ఉండేవారంతా ఒకేలా ఉంటారు, కానీ కష్టంలో ఉన్నవారు మాత్రం వేరే వేరే విధంగా డిఫరెంట్ గా ఉంటారు. ఈ జీవితం ఒక బ్రిడ్జ్ లాంటిదట. అతను ట్రాఫిక్ లో ఉండుంటాడు. కొత్త గర్ల్ ఫ్రెండ్. వీడికి గర్ల్ ఫ్రెండా? రే, నేనేరా మాట్లాడుతున్నాను. ఏంట్రా? ఒకే సమస్యరా. నువ్వు ఊళ్ళో లేని విషయం తెలుసుకొని సదానందయ్య గారు నాపైన అరుస్తున్నారు. డబ్బులు త్వరగా దొరకకపోతే ఇంటికెళ్ళి అమ్మతో చెప్పి విషయం పెద్దగా చేస్తానంటున్నాడు. దానికి నువ్వేం చెప్పలేదా? అంతా చెప్పానురా. నువ్వు డబ్బు కోసమే ఆ ఊరికి వెళ్ళావని నేను అతను కాలు పట్టుకొని మరీ చెప్పానురా. అయినా నేను ఎంత చెప్పినా అతను వినలేదు. అది ఉండి నువ్వు పెద్దన్నని చూసావా? చూశాను, కానీ అది జరగదురా. నేను తిరిగి వస్తున్నా. నువ్వేమంటున్నావు? అంటే డబ్బు దొరకదా? దొరుకుతుంది. అతను చెప్పిన పని చెయ్యాలి. మనం అనుకున్న దానికంటే ఎక్కువే దొరుకుతుంది, కానీ అది ఒక మంచి మార్గంలో కాదురా. మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పని చెయ్యలేనురా. ఊరే పరిగెత్తేటప్పుడు మధ్యలో నువ్వు కూడా వెళ్ళాలి. ఇక్కడ మనస్సాక్షి నిజమంటూ ఏమీ లేదురా. ఇప్పుడు మనకు ఆ 10 లక్షల రూపాయలే ముఖ్యం. డబ్బు లేదని తెలిస్తే అయ్యగారు కేసు ఇస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు, నిన్ను దొంగ అని ముద్రేస్తారు. ఇంకా నువ్వు జీవితంలో ఎంతో ప్రేమిస్తున్నా నీ చెల్లి పెళ్లి కూడా ఆగిపోతుంది. అలాంటిది ఏదైనా జరిగితే అమ్మ పరిస్థితి? లేదు, అది వద్దు. నువ్వు ఏం మాట్లాడుకో. నువ్వు ఏదో ఒకటి చేసి డబ్బు తీసుకొని రావాల్సిందే. ఉన్నారు, ఇదిగో ఇస్తున్నా. హలో, దత్తన్ సారా? సార్, నేనే సీనుని మాట్లాడుతున్నాను. నేను 3 లక్షలు రాజాకిచ్చి పంపిస్తాను. ఎందుకు ఇలా చాలా తక్కువగా ఉంది? అయ్యో, ఇలా చూడండి సార్, ఇప్పుడు ఇంతకు ముందులా లేదు. ఒకప్పుడు ఓ 10 రూపాయలు తీసుకుని మనం కొట్టుకు వెళ్ళామంటే బోల్డని కూరగాయలు సరుకులు ఇంటికి తెచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. అసలు ఇప్పుడు అన్ని చోట్ల కెమెరాలు పెట్టేశారు కదా. కొట్లో అయితే పర్వాలేదు సార్, ఇంట్లో కూడా పెట్టేశారు కదా. సెక్యూరిటీ, కెమెరా, అలారం. దొంగలకి అవకాశమే లేకుండా పోతోంది.
ఈ పోలీసుల్లో కొంతమంది నిజాయితీ గల ఆఫీసర్లు ఉన్నారు. ఆ ఈస్ట్ సిఐ చాలా స్ట్రిక్ట్ సార్, కొంచెం చూసుకోండి. 2 వారాల్లో కొత్త సీఏ వచ్చేస్తాను. నిజంగానా సార్? హే గాయ్స్, కొత్త సిఐ వస్తున్నారా? అని చెప్పలేదురా, కొత్త సిఐ ఇక్కడ ఛార్జ్ తీసుకోబోతున్నాడు. అతను మన ఫ్రెండే. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి మాట. ఏంట్రా? ఎవరు పరదేశం వాడి పరసలో నా అయ్యో. పెళ్ళాం ఫోటో నన్ను మోసం చేసావు కదే. పెద్దన్నయ్య, ఏంటి బస్ దొరకలేదా? తర్వాత ఎక్కలే. కారణం? ఇప్పుడు నేను ఊరికి వెళ్ళొద్దు అనుకుంటున్నా. ఎందుకని? ఇక మీద నేను మీతోనే గడిపేద్దామని. రేయ్, వివేకం కాస్త లేట్ గా వస్తుందని చెప్తారు కదా, అది కరెక్టే. ఆశీర్వాదం తీసుకో. ఈయన ఆశీర్వాదం తీసుకుంటే ఏ తాళమైనా తెరవచ్చు. రేయ్, అవును, నన్ను అదే. పొగిడింది చాలు, వెళ్ళి నీ పని చూసుకోరా పందిపిల్ల. ఈ రోజు సంత ఉంది, మర్చిపోకో. రేయ్, నువ్వు ఇంకా వెళ్ళలేదా? నేను ఎస్ఆర్ నగర్ సాయంత్రం బస్ ఛార్జీలు మాత్రం తీసుకెళ్ళు. అయితే నువ్వు ఈ అన్నతో ఉండి బాగుపడదామని నిర్ణయించుకున్నావు అనమాట. అవును. అవును, ఒక్క రాత్రిలో నీ మనసు మారిపోవడానికి కారణం ఏంటి? అదేంటంటే దిగులు పడకో. చేసే పనుల్లో మనం సిన్సియర్ గా ఉండాలి. ఇక్కడ అందరూ డబ్బు సంపాదించడానికి పరుగులు తీస్తూనే ఉన్నారు. మనం వాటిని కొట్టేయడానికి వాళ్ళ వెనక పరిగెత్తాలి. అది వృత్తిలో ఒక పార్ట్. ముందు తెలుసుకుంటే చాలు. మీరు చెప్పింది కూడా కరెక్టే. నేను ఎలాగైనా డబ్బు సంపాదించాలి. దొంగలు ఎప్పుడు డబ్బు సంపాదించరు, డబ్బు దోచుకుంటారని చెప్పాలి. పీకుతాను, పట్టుకొని పీకుతాను పెద్ద. ఓకే, అయితే ఇక ఈ రోజే పని మొదలు పెట్టాయి. అలాగే నీ పేరు నక్షత్రం అన్ని చెప్పు. దేవుడికి ఒకసారి అర్చన చేయించేద్దాం. బాడీ గార్డ్ భైరవుడికి పాయసం పెట్టించేద్దాం. మర్చిపోకు. నా అసిస్టెంట్స్ అందరినీ నీకు పరిచయం చేస్తాను. నేను కుక్క మదన్. నేను ఎంఏ తంగచ్చి కంప్యూటర్ ఇంజనీర్ కానీ తీసుకున్నది రైటర్ కుంజప్పన్. చాలు. తర్వాత వీడు మా పిన్ని కొడుకు కదా అని ఇలా చెప్పడం లేదు. వీడు మంచి కుటుంబంలో పుట్టినవాడే కాబట్టి పైకి రావడానికి ఇది ఒక మంచి దారే. అయినా గానీ అమ్మా చెల్లెల గురించి ఆలోచించేటప్పుడు, పిల్లల్ని పెంచేటప్పుడు కన్న వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి. అది మన తప్పేమీ కాదు. ఇదిగో వీళ్ళ నాన్న వీడిని ఒక చర్చి ఫాదర్ని చేయాలనుకున్నారు, కానీ దొంగగా మారిపోయాడు. అయితే ఏముంది, వాడి లైఫ్ ఇప్పుడు హ్యాపీగా ఉంది. చూడు, మిస్డ్ కాల్ వచ్చింది. ట్రైనరే వీడు. ట్రైనర్. దొంగ కళలో మనందరికీ ట్రైనర్ డాక్టర్ బెంజమిన్ డి ఫ్రాంకే. ఈయనే నీ ట్రైనర్. పెద్దన్నయ్య, ఇతన్ని చూస్తుంటే కుక్కకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళగా. ఆయన గురించి ఏదైనా తప్పుగా మాట్లాడావో కళ్ళు పీకేస్తాడు. దేవుడా, వీడిని క్షమించు. హాయ్, గుడ్ మార్నింగ్. సార్, వీడు ఈ రోజే జాయిన్ అయ్యాడు. వీడు నా తమ్ముడే. నేను వీడిని మీకు అప్పగిస్తున్నాను. పేరేంటి? జయశంకర్. జయశంకర్. ఇక నీ గెలుపుని ఎవరు ఆపలేరు జయశంకర్. నీ మొహంలో ఏ కపటం కనబడట్లేదు, కానీ నవరసాలు కనబడుతున్నాయి. నీ మొహం వెనకాల ఎన్నో రహస్యాలు దాచిపెట్టడం నేను నీకు నేర్పిస్తాను. నీకు తెలుసా, ముందు ఫిడాటోల్ ఫిడేల్ పసిమొహం ఉన్న పాపిష్టుడని ఒక పుస్తకం రాశాను. అన్ని పబ్లిష్ చేసిన తర్వాత ఇలాంటి దొంగడు దొరికాడు. చూడండిరా, ఈ దొంగోడు మీకు పెద్ద వరప్రసాదం. నువ్వు ఆయన ప్రతి మాటని గట్టిగా పట్టుకోవాలి. ఏంటి, అర్థమైందా? చూడు, అది గవనం. అదే ఒక దొంగోడికి చాలా ముఖ్యమైనది. దాని తర్వాతే గురుభక్తి. అది నాకుంది సార్. ఏంటి నీ మొహంలో ఒక టెన్షన్ కనబడుతుంది? అదేంటంటే నాకు ఇదే ఫస్ట్ టైము. పర్లేదు, స్టూడెంట్స్ తో మానసికంగా ఎలా మాట్లాడో తెలిసిన టీచర్ నేను. నా దగ్గర చదువుకునే ఏ స్టూడెంట్ ఫెయిల్ అయినా నాకు అది ఇష్టం కాదు. దొంగతనంలో 3 రకాలు. 1 పుట్టుకతో దొంగలు, 2 పరిస్థితి వల్ల దొంగలు,
మూడో రకం దొంగలించి వేరేలపై నిందిస్తారు. మొదటి రకం పుట్టుకతో దొంగోడంటే పుట్టినప్పటి నుంచే దొంగలించుతాడు. ఉదాహరణకి స్కూల్కి లేటుగా వచ్చిన స్టూడెంట్ దగ్గర ఎందుకురా లేటుగా వచ్చావు అని టీచర్ అడిగితే ఆ స్టూడెంట్ తాత చనిపోయారు, మామ కోంట్లో బాగలేదని. నా తాతయ్యని దాదాపు 20 సార్ల కన్నా ఎక్కువ నేను చంపేసే ఉంటాను నా స్కూల్ ప్రాయంలోనే. పరిస్థితి వల్ల దొంగోళ్ళుగా మారేటోళ్ళే చాలా మంది నీలాగా. వాళ్ళకే ట్రైనింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నాం? నువ్వు టెన్షన్ అవ్వకు. ఒక్క దొంగోడు ఎప్పుడు నవ్వు ముఖంతోనే ఉండాలి. టీవీలో చూస్తుంటావు కదా, తిహార్ జైల్లో ఉన్న కొన్ని విఐపీలు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. చూడు, బస్సులో వెళ్ళేటప్పుడు మనతో ప్రయాణించే వాళ్లకు మనం నచ్చేటట్టు ప్రవర్తించాలి. వాళ్ళని కూర్చోమని సీటు అడ్జస్ట్ చేసుకోవాలి. వీలైతే టికెట్ కూడా కొనివ్వచ్చు. కూల్ డ్రింక్ లో మొత్తం మంది కలిపేసి డబ్బులు కొట్టేయాలి. నేను తీసుకుంటా. 2 టికెట్లు. ఏంటి డ్రైర్? డ్రైవర్ కాదు, జెట్టి. ఓ ఇంకా ఎవరమ్మా టికెట్ తీసుకోవాలి? ఇది ఎలాగా? నిజం చెప్పాలంటే ఒక దొంగోడు ఒక మెజిషియన్ లా ఉండాలి. ఒక మంచి ప్రవక్తలా మాట్లాడడం తెలిసుండాలి. ఒక అథ్లీట్ లాగా దూకడం, పరిగెత్తడం కూడా నేర్చుకుని ఉండాలి. అయ్యో, అదిగో పిట్ ప్యాకెట్ కొడుతున్నాడు, పట్టుకోండి వాడిని. ఎవడ్రా అది? నేనున్నప్పుడు ఎవడ్రా పాకెట్ కొట్టేది? అయ్యో, సార్, వద్దు సార్, వద్దు సార్, చెప్పేది వినండి. వాడిని చేయొద్దు, వాడిని చేయొద్దు. మన పోలీసుని పట్టించేద్దాం. మన పోలీసు ఏవయ్యా, ట్రైనింగ్ ఇప్పుడే వచ్చాడు కదా. నా సొంత బస్సు ఎంటీసీ అంటే మూవింగ్ ట్రైనింగ్ కాలేజ్. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరూ పీజీ స్టూడెంట్స్. 3rd ఇయర్ చదువుతున్నావు, పిక్ పాకెట్ చేయడం కూడా బాగా నేర్చుకోలేదు. ఎన్నిసార్లు చెప్పానురా, గమనంగా ఉండాలి, శ్రద్ధతో చేయాలని. తమ్ముడు, పిక్ పాకెట్ కొట్టే ముందు నీ జోబులో ఉన్న 50 రూపాయలు కింద పడేయాలి. తర్వాత నా 50 రూపాయలు కనబడట్లేదని అరవాలి. అప్పుడు కొంతమంది ఆ 50 రూపాయల నోట్ వెతుకుతుంటారు. అప్పుడు నువ్వు వాళ్ళ పాకెట్లు కొట్టేయాలి. ఓకేనా? అర్థమైందా? నాకేంటో చాలా భయంగా ఉంది. భయం అనేది బయట నించున్నంత వరకే. చేపలు పట్టేటోడు చేపలు చూసి భయపడతాడా? కుక్కలు పట్టేవాడు కుక్కని చూసి భయపడతాడా? ధైర్యంగా తెగించి దిగాలి, అప్పుడే గెలుస్తావు. అర్థమైందా? మంచి గడి అయిపోయే లోపలే క్లాస్ ప్రారంభిద్దాంరా. అందరూ ఆశీర్వదించండి. ప్రయత్నిస్తాను. ఏమైందిరా? ఓ పిల్లి అడ్డం వెళ్ళింది. పర్లేదు. ఒక దొంగోడి దృష్టి నుంచి చూస్తే పిల్లి అడ్డంగా వెళ్ళేది ఒక మంచి శకునమే. అలాగా? ఆ విషయం గురించి వివరంగా తర్వాత నేను నీకు క్లాస్ తీస్తాను. ఇప్పుడు తెలుసుకో. అర్థమైందా? లేదే, ఇంకా తీయలేదు. అడిగాను. బండి తీరా. ఉన్న కొద్ది రోజుల్లోనే నువ్వు ప్రూవ్ చేసి చూపించావు. చిన్న దొంగవి కాదు, పెద్ద దొంగవి. అంతా మీ ఆశీర్వాదమే అన్నయ్య. ముందు నేనేమనుకున్నానంటే ఈయన మనతో ఉంటాడా అని. లేదు, ఇంత ఎక్స్పెక్ట్ అవ్వగలనని నేను కూడా అనుకోలేదు. దొంగతనం చేసినప్పుడు బాధ వస్తే న్యూస్ పేపర్ తీసి చూస్తాను పొద్దునే. ఈ రాజకీయవాదుల కంటే మనం బెటర్ అనిపిస్తుంది. అవును పెద్దన్న, కొన్ని రోజులుగానే ఒక విషయం అడగాలనుకుంటా. మీకు ఇంత డబ్బులు వస్తున్నా మీరందరూ ఎందుకు ఇంత కేవలమైన ప్లేస్ లో ఉంటున్నారు? ఇలా చూడు, 1.5 కోటి ఖర్చు పెట్టి కొన్న కొత్త ఇల్లు ఇది. దాన్ని కూల్చేసి డబ్బు ఖర్చు పెట్టి ఈ సెటప్ గా మార్చేశాం. ఎందుకంటే మన పెద్దల్ని కాదని మనం ఏది చేయకూడదు. ఉదాహరణకి రాజనాల, ఎస్వి రంగారావు, రావు గోపాలరావు వాళ్ళందరూ ఇలాంటి చండాలమైన సెటప్ ద్వారానే బోల్డ్ అంత సంపాదించారు. అవన్నీ సరే గానీ కొన్ని సినిమాల్లో యాక్షన్ సీన్స్ నువ్వు ఎప్పుడైనా చూసావా? అలాంటి సినిమాల్లో ఇలాంటి లైట్ కింద పడుకోబెట్టి విచారిస్తూ ఉంటారు కదా, అది ఎప్పుడైనా చూసావా? అలాంటి అవసరమే ఉండదు. రేయ్, ఒకసారి లైట్ ని చూడు. ఇది వర్కింగ్ కండిషన్ లో లేదు, కానీ ఇది ఉంటే ఈ దొంగల ముఠాకి ధైర్యం వస్తుంది. హఠాత్తుగా నాకు పాత జ్ఞాపకాలన్నీ వచ్చేసాయి, అందువల్ల ఇలా మాట్లాడాను. నీ అందమైన ఈ బాడీలో అద్భుతమైన దొంగ ఉన్నాడు. కానీ ఒక దొంగలో ఉన్న అసలైన సామర్థ్యం బయటకు వచ్చేది పిక్ పాకెట్ కొట్టినప్పుడో, ఇంట్లోకి దూకినప్పుడో కాదు, పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఎలా దొంగిలిస్తామన్న దాన్ని బట్టే ఉంటుంది. అర్థం కాలేదు. ఇక్కడ సిటీలో ఒక సదర్న్ జ్యువెలరీ ఉంది. ఆ షాపుకి కొత్త కొత్త డైమండ్స్ వచ్చాయి. అక్కడికి దొంగతనానికి వెళ్ళి నీ సామర్థ్యాన్ని మళ్ళీ నువ్వు నిరూపించాలి. కానీ సదన్ జ్యువెలరీ లోపలికి వెళ్ళి దొంగతనం చేసేది అంతేం ఈజీ కాదు, చాలా సెక్యూరిటీ. 10-12 కెమెరాలు ఉన్నాయి. ఒక్క ఈ దూరినా గానీ తెలిసిపోతుంది. ఈ కెమెరాని కనిపెట్టిన వాడు కనుక దొరికాడంటే వాడిని చించి అవతల పారేస్తాను. అన్నా, ఇప్పుడు దాని గురించి కాదన్నా, జ్యువెలరీ షాప్ లోకి ఎలా వెళ్ళేది చెప్పు. అవును అన్న, ఇట్రా. నీకు బాగా ఎలక్ట్రానిక్స్ తెలుసు కదా? అవును. ఎలాగైనా అక్కడున్న కంప్యూటర్లో నువ్వు వైరస్ ఎక్కగలవా? వైరస్ విషయం గురించి నేను అలాగైతే ఈ అసైన్మెంట్ నేను చేస్తా. రేపు రాత్రి మన రాత్రి